సంవత్సరంలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కలగాలంటే కొన్ని పరిహారాలు చేయాలి. మనలో ఉండే కొన్ని అలవాట్లు నలుగురిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్ని అలవాట్లు నలుగురిలో మన స్థాయిని తగ్గిస్తాయి. అటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అంతేకాక కొన్ని అలవాట్లను అలవర్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఏ రాశివారు ఏ అలవాట్లను అలవర్చుకుంటే మంచిదో తెలుసుకుందాం. మేషరాశి. ఈ సంవత్సరంలో మేషరాశి వారి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గ్రహస్థితి కారణంగా ఈ రాశివారు 2019వ సంవత్సరంలో చాలా మార్పులను వారి జీవితంలో చూస్తారు. ఈ రాశివారు ముఖ్యమైన పనులను నిర్ణయాలను ఒక పుస్తకంలో రాయడం మంచిది. సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. అన్ని రంగాల్లో చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారి దగ్గరకు ఎవరైనా సమస్యతో వస్తే వారికి సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల పెద్ద మొత్తంలో స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు పొదుపు చేసిన ధనాన్ని 2019లో ఇంటి విలాసాల కోసం మరియు మీ స్థాయిని పెంచుకోవడం కోసం ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కాస్త ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. వీరు పెట్టే ప్రతి ఖర్చు స్థాయిని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడటం చాలా ఉత్తమం. ఈ రాశి వారు తరచుగా విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు. మిథున రాశి. ఈ రాశి వారికి 2019వ సంవత్సరంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో సానుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో గడపడానికి సమయం దొరుకుతుంది. భాగస్వామి ఉన్నతి కోసం ప్రతి విషయంలోనూ పాటుపడతారు. అలాగే వారి సలహాలను కూడా పాటిస్తారు. ఈ రాశి వారికి కుటుంబం అలాగే సంతానం విషయంలో చాలా సానుకూల దృక్పథం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచకుండా కుటుంబంతో చర్చించడానికి ముందుకు రావాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2019లో జూలై నుంచి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి అనేది జూలై నుంచి అనుకూలంగా మారుతుంది. 2019లో ఈ రాశివారు ఏ పని చేసినా సమయపాలన పాటిస్తారు. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని అయ్యే వరకు నిద్రపోరు. ఎవరికైనా మాట ఇస్తే మాత్రం నిలబెట్టుకునే సమర్థత ఈ రాశి వారికి ఉంటుంది. వీరి అలవాట్లు పద్ధతులను చూసి ఎదుటివారు మెచ్చుకుంటారు. వీరు ఆ స్థాయిలో ఉంటారు. మరి వీరు ఖచ్చితత్వాన్ని పాటిస్తారు మరియు నమ్మకం బలమైన శక్తిగా ఉంటారు. సింహరాశి. సింహరాశి వారు భవిష్యత్తుకు సంబంధించిన అంచనాలు వేయడంలో దిట్ట. అలాగే నిర్ణయాలను కూడా చాలా తొందరగా తీసేసుకుంటారు. 2019లో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తారు. ఆ దూకుడు కారణంగా 2019లో చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరంలో స్థానచలనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. కన్యా రాశి. ఈ రాశి వారికి ఆగస్టు నుంచి చాలా బాగుంటుంది. అప్పటి వరకు కాస్త స్లోగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు అలాగే ఎలాంటి నిర్ణయాలైనా స్వతంత్రంగా తీసుకుంటారు. వీరి నిర్ణయాలపై ఎవరి ప్రభావం ఉండదు. చాలా స్వతంత్రంగా ఉంటారు. ఈ రాశి వారికి వారి నిర్ణయాల పట్ల గట్టి నమ్మకం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటుంది. అయితే దూర ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. తులారాశి. తులారాశి వారికి 2019వ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతోంది. 2019లో గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల జీవితంలో ఎదుగుదల కనిపిస్తుంది. వీరు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ఈ సంవత్సరం బాగా కలిసి రావడమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ దైవం అండగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. ప్రతి విషయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలన్నీ 2019లో పరిష్కారం అవుతాయి. వీరు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేయాలి. ఈ సంవత్సరంలో వీరి గ్రహస్థితి కాస్త అనుకూలంగా లేకపోవడం వల్ల ఏ పని చేసినా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. మొహమాటంగా ఉంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారు ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి మంచి చేయవు. అందువల్ల ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నుంచి కాస్త మెరుగ్గా ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారు ముఖ్యమైన పనులను ఆగస్టు తర్వాత చేస్తే మంచిది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 2019వ సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ నెలలు బాగా కలిసొస్తాయి. మిగతా నెలల కన్నా జనవరి సెప్టెంబర్ నెలల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇంటిలో శుభకార్యం జరుగుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కొస్తాయి. ఏదైనా సమస్యలు ఉంటే 2019లో తీరిపోతాయి. వీరు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉంటారు.
మొహమాటం అస్సలుండదు. ఈ రాశివారి అంచనాలన్నీ నిజమవుతాయి. మకర రాశి. మకర రాశి వారికి 2019వ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంటిలో ఊహించని శుభకార్యాలు జరుగుతాయి. ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పనైనా తెలిసి తెలియనితనంతో చెయ్యరు. బాధ్యతలు పెరుగుతాయి. ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారబోతున్నారు. కుటుంబ సభ్యుల మీద ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కుంభరాశి. 2019వ సంవత్సరంలో మార్చి తర్వాత కుంభరాశి వారికి మెరుగ్గా ఉంటుంది. ఈ రాశి వారు చేసే ప్రతి పని, ప్రతి వ్యవహారం చాలా అనుకూలంగా జరుగుతాయి. మీరు చేసే ప్రతి పని ఎదుటి వారికి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీ మాటకు కుటుంబంలో అందరూ విలువిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ధైర్యం, సాహసం పెరుగుతాయి. నలుగురిలో బిడియం లేకుండా చాలా ధైర్యంగా ఉంటారు. మొహమాటాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తారు. మీనరాశి. మీనరాశి వారికి 2019వ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా చాలా పురోగతి కనబడుతుంది. 2019వ సంవత్సరంలో ఒక అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అదృష్టం అనేది వ్యక్తిగతం లేదా కుటుంబపరం లేదా ఉద్యోగపరంగానైనా కావచ్చు. మీ బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి కలిగి ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.